అనమాట. ప్రత్యక్షపు గుడారం అనేది ఏంటంటే దేవుని మందిరానికి ముందు ఇదే అసలైన మందిరం. మరి ఆరంభంలో మందిరం ఏంటి? ఫస్ట్ అసలు టెంపుల్ ఏంటి? ఆదాబాబా ఉన్న టైంలో ఏం చెప్తారు మీరు? అసలు మొదట సృష్టించిన తర్వాత మరొక చర్చ్ అంటూ ఉండాలి కదా, లేదంటే ఒక టెంపుల్ ఉండాలి కదా. ఏది టెంపుల్ ఏది? మరి ఎట్లా వాళ్ళ మధ్య జరిగేది? ఆదికాండం 2వ అధ్యాయం 15-17. దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటలో సహించపరచుటకు దాన్ని కాచుటకు దానిలో ఉంచాడు. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు, ఒకటి తినకూడదు. అంటే ఏం జరుగుతుంది వాళ్ళ మధ్యలోని? మొదట మాటలుండి అనమాట. టెంపుల్ కాదు, మందిరం కాదు. అంటే మందిరం ఎప్పుడవుతుంది? దూరం వెళ్ళిపోయినప్పుడు అవుతుంది. ఆలయం అనేది ఎక్కువ దూరం అయిపోతూ ఉంటుంది. ప్రార్థన కూడా ఎప్పుడవుతుంది? ఇంకాస్త దూరమైనప్పుడు ఉంటుంది. అసలు ప్రేయర్ కూడా ఉండేది కాదు ముందు. ప్రార్థన కాదు, తర్వాత మందిరం కాదు, మాటలు ఉండేవి దేవుడికి మానవుడికి మధ్య. తర్వాత చూద్దాం ఆదికాండం 4వ అధ్యాయము. ఇదే ఆదికాండం 4వ అధ్యాయం 25-26. ఇది పాపం వాళ్ళకి వచ్చిన తర్వాత ఏం స్టార్ట్ అయిందంటే ఇక్కడ ప్రార్థన. ప్రార్థన అనేది ఏంటి? ఒక రకంగా మనం విజ్ఞాపన చేసుకుంటాం. ఇప్పుడు గవర్నమెంట్ మీద ఒకట వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటేనే కదా ఏదైనా శాంక్షన్ అయ్యేది. ఇది ప్రార్థన అనేది కూడా ఒక అప్లికేషన్ లా మారిపోయింది అనమాట. అంటే దేవుణ్ణి ఇంకా నీవు వేరు నేను వేరు, ఇప్పుడు మీరు అందరూ పడిపోయారు, చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయారు. కాబట్టి నేను మీతో నిలిచినా మీరు నిలవలేదు అక్కడ. ఆయన తేజస్ వస్తేనే ఎవరు మోసే కూడా రాలేకపోయేవాడు అంట. మరి అట్టిది నాతో పాటు మీరు ఈక్వల్ కాదు, ఇప్పుడు నాతో పాటు మీరు నిలవలేరు. కనుక మీరు అప్లికేషన్ పెట్టుకోండి, లేదా మీరు విజ్ఞాపన చేయండి, మీరు ప్రార్థన చేయండి, నేను ఆలకించి నేను మీకు దానికి జవాబు ఇస్తాను. ఏది బాగుంది? మాటలు బాగున్నాయా? ప్రార్థన బాగుందా? మాటలు చాలా బాగుంటాయి. తర్వాత ప్రార్థనలోకి వెళ్ళింది. ఆ ప్రార్థన కాస్త మళ్ళీ బలిపీఠములుగా మారింది, బలిపీఠం కాస్త మందిరంగా మారింది, మందిరం కాస్త కంప్లీట్ గా ఇంకా దూరం అయిపోయింది అనమాట. అంటే మందిరం కాస్త ఎలాగైందంటే అందులో పట్టుకొని వ్యాపారం పిల్లిగా మారిపోయింది. అప్పుడు క్రీస్తు వచ్చాడు. అంటే అలాంటి సమయంలో యేసయ్య వచ్చి, ఏంటి నా మందిరాన్ని మీరు ఏం చేస్తా ఉన్నారు? బయట లోపల దొరికేవన్నీ ఎక్కడ పట్టుకొచ్చి మీరు అమ్ముతా ఉన్నారు. ఇందాక మనం చదివిన దగ్గర ఏమున్నాయి? మందిరం అంటేనండి ప్రతిదీ ప్రతిష్ఠింపబడింది మాత్రమే నేను ఏర్పరిచిన మందిరంలో ఉండాలన్నారు. మరట్టిది బయట అమ్మేవి కూడా తీసుకొచ్చి లోపల అమ్ముతా ఉంటారు. ఇక్కడ మీకు పాయింట్ అర్థమై ఉంటుంది. ఫస్ట్ మాటలు కాస్త ప్రార్థన అయింది, ప్రార్థన కాస్త మందిరంగా మారింది. మందిరం అనేది ఫస్ట్ది ఇందాక మనం ధ్యానించింది.